శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యాలు జరిగించేటోళ్ళ లోపట ఏముంటది? లోకం. ఏముంటది? లోకంలో వాడుంటాడు, వానిలో లోకం ఉంటది. అయితే వాని లోపట ఏమున్నట్టు? నేత్రాశ, శరీరాశ, దంభం. ఈ క్వాలిటీస్ ఉన్నోడు ఎందులో ఉన్నట్టు? వానిలో ఏమున్నట్టు? అయితే వాడు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాడు, వాని లోపల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాడిని ఎట్లా మనం గుర్తుపట్టాలి? ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే చూడండి, జారత్వం, పవిత్రత, నెక్స్ట్ కామతత్వం. ఈ జారత్వం అంటే అర్థమైంది తెలుసా? చాలా మంది అనుకునేది పెళ్లి సంబంధం లేకుండా ఒక అమ్మాయి అబ్బాయి కలవడం, కలిసి పడుకోవడం, దీన్ని జారత్వం అంటారు. బట్ జారత్వం అంటే అది కాదు. ఏంటోరా వినాలి, ఏమన్నా జారత్వం అంటే ఏంది అని అంటే, ఆల్రెడీ నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆల్రెడీ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుని, ఆ అబ్బాయిని కాదని చెప్పి ఈ అమ్మాయి, ఈ అబ్బాయిని కాదని చెప్పి ఈ అమ్మాయి కాదని చెప్పి ఈ అబ్బాయి, వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇది జారత్వం అంటే. అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. వివాహం కంటే ముందు సెక్స్ అనేది పాపం అని చాలా మంది చెప్తారు. అలాగని బైబుల్ లేదు. ఇప్పుడు ఆదాము అవ్వ తాళి కట్టి పెళ్లి చేసుకున్నారా? అది వాళ్ళు పెళ్లి చేసిండ యేసు ప్రభువుకి? దాన్ని అట్లా వర్ణనగా తీసుకున్నారు. ఏదైనా తోటలో మొదటి వివాహం జరిగిందని అది వర్ణనగా తీసుకొని దాని వివాహం అని ఒకటి పెట్టి, వివాహేతర సంబంధ వాళ్ళు అది అక్రమం అని చెప్పారు. సరే, మంచిది. ఇప్పుడు ఆదాము అవ్వని పెళ్లి చేసుకోక ముందు ఆయన అతన్ని కూడుకున్నాడు. ఇప్పుడు పెద్దలు వాళ్ళ పెళ్లి నిర్ణయించారు? ఎవరు నిర్ణయించలేదు, దేవుడే నిర్ణయించాడు. మళ్ళీ ఏమన్నా స్టేజ్ మీద కూర్చొని దండలు మార్చుకొని, తాళి కట్టుకొని, రింగులు మార్చుకొని, బైబుల్ మార్చుకొని ఇలాంటివి ఏమైనా చేసిరా? ఏం చేయరు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఈ లోకపరమైన ఆచారాలను చూసుకొని ముంగడు పోవుడు. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నా? ఇది చాలా షార్ప్ వర్డ్. ఇది నువ్వు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగా ఉంటుంది, నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. నువ్వు దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అంటే నీ విశ్వాసం డెవలప్ అవుతుంది. హల్లెలూయా. అయితే నువ్వు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని, లేకపోతే ఒక వ్యక్తికి మైండ్లో కమిట్మెంట్ తీసుకొని, నువ్వు ఆ వ్యక్తిని కాదని చెప్పి ఇంకొక వ్యక్తితో నువ్వు సెక్స్ చేస్తున్నావు అంటే అది పాపం. అర్థమైందా? సెక్స్ అనేది దేవుడు నిర్ణయించిన ఒక క్రియ, దానిని నువ్వు తప్పుగా వినియోగిస్తున్నావు అని అంటే అది పాపం. హల్లెలూయా. అట్లా జారత్వం అంటే అర్థం ఏంటంటే, ఈ మాట ఎందుకు స్పష్టంగా రాసిందనే క్లియర్గా చాలా మంది ఇవి చెప్పుకోవడానికి సిగ్గుపడ్డము, మోమాట పడ్డము చేస్తారు. బట్ అలాంటి అవసరం లేదు. ఈ నాలెడ్జ్ లేకనే యవనస్తులు ఏది జారత్వము, ఏది వాడు ఎట్లా ఫీల్ అవుతాడంటే, నేను సిన్సియర్ లవ్ అన్నా, బచ్పన్ కా లవ్ అన్నా, మేము సెకండ్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. సరే, లవ్ చేసుకుంటున్నాం మంచిదే, కానీ నీకు ఏం తెలుసు లవ్ అంటే? తెలుసా ఏమన్నా? అసలు ప్రేమ అంటే అర్థమైంది. ప్రేమ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో పుట్టే ప్రేమ, అది ప్రేమ కానే కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది ఖచ్చితంగా కామమే. అర్థమైందా? ప్రేమ అనేది దొరికేది ఏంటంటే దేవుని దగ్గరనే. హల్లెలూయా. తల్లి కన్నా ప్రిన్నగా ప్రేమ, తల్లి ప్రేమితే ఏడ ప్రేమిస్తుంది తల్లి? అది బాధ్యత వివరిస్తుంది తల్లి. నేను చెప్పింది అర్థమైందా? తల్లి పాపని అన్నందుకు, పిల్లగాన్ని అన్నందుకు బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఏం నిర్వర్తిస్తుంది? బాధ్యత. నువ్వు దానికి ప్రేమ అని పేరు పెట్టినావు. అసలు ప్రేమ అంటే ఏంది? వాక్యం చెప్తుంది, క్రీస్తు ప్రేమ స్వరూపి, లేదా దేవుడు ప్రేమ స్వరూపి. నీ తల్లి నీకు క్రీస్తుని పరిచయం చేస్తుందంటే అప్పుడు నీ తల్లి నిన్ను ప్రేమిస్తుందని అర్థం. ఎప్పుడైనా మీ అమ్మని క్రీస్తుని పరిచయం చేసిందా? అయితే మీ అమ్మ నిన్ను ప్రేమించిందని అర్థం. ఎప్పుడైనా మీ అమ్మ నేను క్రీస్తుని పరిచయం చేసిందా? అయితే మీ అమ్మ నేను ప్రేమించిందని అర్థం. ఒకవేళ మా అమ్మ నన్ను క్రీస్తుకు పరిచయం చేయలేదు అనుకో, లేకపోతే క్రీస్తు నాకు పరిచయం చేయలేదు అనుకో, అరే బిడ్డ యేసు ప్రభు అంటాడు ఒక ఉంటాడురా, ఆయన లోకరక్షకుడు, ఆయన నమ్ముకు, లేకపోతే పాపము నరకం పోతావు, నీ పాపాలు ఒప్పుకో, ఆయన రక్తం మన కోసం గార్చిండు, ఆయన మన కోసం చచ్చిపోయిన తిరిగి లేచిండు అని చెప్పలేదు అనుకో,
మా అమ్మ నన్ను ప్రేమించినట్టు. అర్థమైందని చెప్పి ప్రేమ అంటే ఇది. వాళ్ళను ముడ్డి అడిగి స్నానం చేయించి మూతి కింద పౌడర్ కొట్టి కొత్త బట్ట, ఇది ప్రేమ కాదు, ఇది బాధ్యత. ఇది ఏంటిది? బాధ్యత. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతున్నావు అని అంటే ఆ ప్రేమను ఎట్లా చూపెట్టాలి అని అంటే క్రీస్తుని పరిచయం చేసే, అది ప్రేమ. అంతకు మించినది ఏది లేదు ఇక. హల్లెలూయా. నువ్వు అమ్మాయి దగ్గర ప్రేమ అని చెప్పి నువ్వు అంటున్నావు చూడు, అది ట్రాప్. అది అర్థమైందా? ఒక అబ్బాయికి అమ్మాయి కష్టం కావాల్సిందే, అది నీడ్. ఏంటది? అది అవసరం. ఒక ప్రవక్త చెప్పిండు ఏమనంటే, వివాహానికి కావాల్సింది ప్రేమ కాదంట, అవసరం. ఏం కావాలి? అవసరం. నీకు ఒక అమ్మాయి లేకపోతే ఒక జీవిత భాగస్వామి నీకు కావాలి అని నీకు అనిపిస్తుందా? అయితే నువ్వు పెళ్లి చేసుకో. అసలు నీకు ఒక ఆడది లేకపోతే జీవిత భాగస్వామి లేకపోతే లైఫ్ అంటే నీకు తెలియలేదా? అయితే నువ్వు ఏమంటారు, పెళ్లి చేసుకోవడానికి నీకు ఇంకా అర్హత దొరకలేదని అర్థం. నేను చెప్పింది అర్థమవుతుందా అందరికీ? రేపటికి మీ పిల్లలకు కూడా మీరు నేర్పియాలి. హల్లెలూయా. ఒకవేళ రేపటి దినాన్న మీ కూతురే కానీ మీ కొడుకే కానీ నేను ప్రేమిస్తున్నా అని చెప్పి నీ ముంగడు హెచ్చలు పెట్టినా అనుకో, ఏం చేస్తావు అప్పుడు? చెప్పుసుకుని కొట్టుడేగా, లేక పొలక తిరుగుతుంది. హల్లెలూయా. లేకపోతే వానికన్నా ముందు నువ్వే ఊరంతా సాటిస్తావు. ఓ నా కొడుకు ఇట్లా చేసి, నా కొడుకు ఇట్లా చేసిన అని చుట్టాలకు ఫోన్ చేసి చెప్తావు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తావు. నీ కూతురికి కానీ నీ కొడుకు కానీ ఫస్ట్ నేర్పి, పెళ్ళంటే ఏంది, స్త్రీ ఎందుకు అవసరం ఉన్నది, స్త్రీకి పురుషుడు ఎందుకు అవసరం ఉన్నది, వ్యభిచారం అంటే ఏంది, జారత్వం అంటే ఏంది, ఇవన్నీ వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పే బాధ్యత తల్లిదండ్రులది, సంఘ కాపరిది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు రెస్పాన్సిబిలిటీస్ తెలియనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్. ఒకవేళ నీకు రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుంది, రెస్పాన్సిబిలిటీ నీకు అర్థమవుతుంది అని అంటే నువ్వు బరువు బాధ్యతలు మోయడానికి రెడీగా ఉన్నావు అని అర్థం. నువ్వు బరువు బాధ్యతలు మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ బరువు బాధ్యతలు మీ నాయన మీ అమ్మని ఎత్తి వేస్తారు. ఆ బరువు బాధ్యతలు నువ్వు మోస్తున్నప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు అని అర్థం. అప్పుడు నీకు సాటి అయిన సహకారి కావాలి. అర్థమైందా? నీకు బరువు బాధ్యతలు ఎవరు ఎత్తి మీద, నీకు ఇంకా సాటి అయిన సహకారి ఎందుకు? నిన్ను మోసుడే ఎక్కువ మీ అయ్యకు, నువ్వు మళ్ళొకదాన్ని తెచ్చి మీ అయ్య నెత్తి మీద పెడతావు. అర్థమవుతుందని చెప్పింది? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బరువు బాధ్యతలు మోసి నిలబడే కెపాసిటీ నీకు వచ్చింది అని అంటే నీకంటూ ఒక పని ఉన్నదని అర్థం. నువ్వు ఒక పనిలో నిమగ్నమే ఉన్నావు అర్థం. అలా పని చేస్తున్న వ్యక్తికే కదా సాటి అయిన సహకారి కావాలి. ఆదాముకు దేవుడు ఒక పని అప్పచెప్పాడు. ఏం పని? భూమిని ఫలించాలి, దాన్ని తిరిగి లోపరుచుకోవాలి. ఆ పని ఆయనకు అప్పచెప్పబడ్డ తరువాత దేవుడు ఆయన పక్కటెంక తీసి అవ్వనిచ్చాడు. అప్పుడు అవ్వని నిలబెట్టి ఇద్దరికి చెప్తున్నప్పుడు ఏమని, నేను నీకు పని అప్పచెప్పినా మీరు ఇద్దరు కలిసి చేయండి, నువ్వు ఈ పని చెయ్యు, నీకు సహకారం ఏమిటో. ఒకవేళ ఆదాముకు దేవుడు ఆ పని అప్పచెప్పకపోతే ఆమెకు అవ్వ అవసరమే లేదు. హల్లెలూయా. ఆదాం ఒక్కడు సెట్. ఆదాం అడగలే నాకు అవ్వనియ్యు, అది మునుగుతుంది, నన్ను ముంచుతుంది అని చెప్పి ఆదాం అడగలేడు పాపం. అది దేవుని ఆలోచన. అది ఎవరి ఆలోచన?